సార్ మరొక అంశం, ఐఏఎస్లకి ఏసీ జబ్బు పట్టుకుంది అని చెప్పి సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, ఐఏఎస్ అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఎవరికి నచ్చితే వాళ్ళు మాట్లాడడం అని. ఒకసారి బయట విందాం సార్, ప్లే చేయండి రేవంత్ రెడ్డి గారు బయట. పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైల్లో మన ఫైళ్ళు చూడడం మీద సెక్రటరీ లెవెల్కి వచ్చినట్టే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చినట్టే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కాడ నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు. ఏంటి సార్ ఇది? ఇప్పుడు అది ఐఏఎస్లను ఒక వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించింది కదా, ఒక వ్యవస్థలో ఉన్న లోపాలని ముఖ్యమంత్రి స్థాయిలో ఎత్తి చెప్పాడు. అది నిజం కాదా? ఇప్పుడు మీకు ఈ కలెక్టర్ ఉద్యోగం తర్వాత ఒక్కసారి సెక్రటేరియట్కి వస్తే అసలు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండదు అన్నాడు. కరెక్టే కదా అది. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఒక అతను ఉమ్మడి రాష్ట్రంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను 3 ఏళ్ళ స్కూల్ విజిట్ చేయక కానీ ఫైల్ చూసే తప్ప వేరే పని లేదని. మీరు నాకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ షెడ్యూల్ తీయండి, ఎన్ని స్కూల్ తిరిగాడు? డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్ని స్కూల్ తిరిగాడు? డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఐఏఎస్ కూడా ఉండకపోవచ్చు. ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఎన్ని హాస్పిటల్ తిరిగాడు చెప్పండి? సో ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ ఎన్ని గ్రామాలు తిరిగాడు? ప్లీజ్ గెట్ ద షెడ్యూల్. నిజమే అని చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పేది. నేను ఐఏఎస్ల పట్ల సంపూర్ణ గౌరవంతో మాట్లాడుతున్నాను. నేను ముస్సోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో క్లాసులు కూడా చెప్పాను. నా స్టూడెంట్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఐఏఎస్ అధికారులుగా ఉన్నారు, ఐపీఎస్ అధికారులుగా ఉన్నారు. సో అందువల్ల నేను పూర్తి అనుభవంతో చెప్తున్నా. నేను ఏదో పైగా నేషనల్ పోలీస్ అకాడమీలో క్లాసులు చెప్పాను. లేటెస్ట్ సివిల్ సర్వీసెస్ బ్యాచ్ ఆఫ్ ఆఫీసర్స్ కూడా నేను మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పాను మొన్న 6 months క్రితం. సో అందువల్ల ఫౌండేషన్ కోర్స్ క్లాసులు చెప్పచ్చాను. అది కూడా వాళ్ళు 2 ఏడాది 2 ఏళ్ళు డ్యూటీ చేసి వచ్చాక సెంట్రల్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకు. సో అనుభవంతో చెప్తున్నాను, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీకు ఎంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ గ్రామాలు తిరగకుండా గ్రామీణాభివృద్ధి చేయగలరా? స్కూళ్ళకు వెళ్ళకుండా, టీచర్లతో ఇంటరాక్ట్ కాకుండా, పిల్లలతో ఇంటరాక్ట్ కాకుండా విద్యాశాఖ నడపగలరా? ఆసుపత్రులకు వెళ్ళకుండా, రోగులతో మాట్లాడకుండా, డాక్టర్లతో మాట్లాడకుండా, నర్సులతో మాట్లాడకుండా ఆరోగ్య శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేయగలరా? ఆర్టీసీ బస్సు ఎన్నడూ జీవితంలో ఎక్కకుండా రవాణా శాఖ నిర్వహించగలడా? ఎన్నడన్నా ఒక్కసారన్నా ఆర్టీసీ బస్సు ఎక్కకుండా, మరి ఆర్టీసీ బస్సు ఎక్కకుండా రవాణా శాఖ నిర్వహిస్తా అంటే ఎట్లా కరెక్టు? అది న్యాయమా? ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్కి ఎన్నిసార్లు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ వెళ్ళాడు చెప్పండి? ఆ వ్యవస్థ యొక్క లక్షణం కదా అది. ఇప్పుడు నేను ప్రొఫెసర్గా ఉన్నాను. నా గుర్తున్నంత వరకు నేను 35 ఏళ్ళు ప్రొఫెసర్గా ఉన్నాను. ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మా కాలేజీకి ఎన్నడూ రాలే. ఆయన మరి హైయర్ ఎడ్యుకేషన్ ఆయన కిందకి వస్తుంది కదా. నా 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అదే ప్రొఫెసర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి యూనివర్సిటీలో ప్రొఫెసర్లతో కూర్చొని, అఫ్కోర్స్ యూనివర్సిటీ కొంత అటానమీ ఉంటుంది, నేను కాదన్నాను. కానీ అటానమీ ఎక్కడ మీకు స్టాండర్డ్స్ పెంచడానికి అటానమీ అడ్డు కాదు కదా. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి కూర్చొని ఒక కాలేజీలో కూర్చొని ఎలా కాలేజీను హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్ చేద్దామని చర్చించిన ఉదాహరణ లేదు. మరి సీఎం అన్నది అదే, అరే ఆ ఫైల్ చూస్తున్నారు కదా అన్నాడు. ఈ ఫైల్ నుంచి ఆ ఫైల్, ఆ ఫైల్ నుంచి ఈ ఫైలే కదా, నిజమే కదా అన్నది. సో జనం దగ్గరికి వెళ్ళండి. ఓకే, ఆ పదం ఏదో అట్రాక్టివ్ ఉండడానికి ఏసీ జబ్ అనొచ్చు. ఇవాళ రేపు ఏసీలు మిడిల్ క్లాస్లకు కూడా వచ్చేసినాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఉపన్యాసాలు ఇచ్చేవారు, ఏసీ గదుల్లో కూర్చొని.
ఇవాళ ఏసీ గదిలో ఆర్డినరీ స్కూల్ టీచర్ ఇంట్లో కూడా ఏసీ ఉంటుంది. అవును. సో అందువల్ల ఏసీ ఈజ్ నో లాంగర్ లగ్జరీ. ఏసీ అనేది ఒక మిడిల్ క్లాస్కి వచ్చేసింది అనుకోండి. ఆయన పొలిటీషియన్ ఎప్పుడు కూడా ప్రజలకు అట్రాక్ట్ అయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాడు, చెప్పచ్చు. కానీ ఎసెన్స్ ఏంటి? ఐఏఎస్లకు బ్యూరోక్రసీ. సో ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఏంటంటే రోజు ప్రజల్లో ఉంటాడు. పొలిటీషియన్ కొమ్మో రోజు ప్రజలతో సంబంధాలు ఉంటాయి. మీరు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీస్ను మనం కలవగలమా? అవును. ఒక సాధారణ స్కూల్ టీచర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కలవగలడా? అపాయింట్మెంట్ ఉంటుందా? ఒక టీచర్ ఆయనకి ఒక టీచర్కి ఏదో సలహా ఇవ్వబోద్ది అవుతుంది, ఏమైనా కలవగలడా? పోనీ ఒక స్కూల్ స్టూడెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కలవగలుగుతాడా? నాకు చూపెట్టండి ఎంతమంది టీచర్లతో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ మీట్ అయ్యాడు చెప్పండి చరిత్రలో. ఒక నర్సు హాస్పిటల్ ఎలా బాగు చేయాలని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఆఫీస్కి వెళ్ళి చెప్పగలుగుతుందా? మీరు గదులు సెక్యూరిటీ పెట్టుకొని గదులలో కూర్చుంటే అవుతారా? అందువల్ల ఐఏఎస్లు అందరు కాదు, ఐఏఎస్లో ఎస్ఆర్ శంకరన్ లాంటి మహనీయులు కూడా ఉన్నారు. ఎస్ఆర్ శంకరన్ నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటే ఉమెన్స్ కాలేజ్కు ల్యాండ్ కావాలి అని అడిగితే ల్యాండ్ లేదు అంటే మా కలెక్టర్ బంగ్లాకి ఇంత పెద్ద ల్యాండ్ ఎందుకు, ఇందులో సగం తీసి ఉమెన్స్ కాలేజ్కి ఇవ్వండి అన్నాడు. ఎస్ఆర్ శంకరన్కు ఎవరైనా పేదవాళ్ళు వస్తే ఆయన జీతంలోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇది ప్రభుత్వం నాకు కొన్ని డబ్బులు పెట్టింది మీలాంటి పేదవాళ్ళకి ఇవ్వమని అని చెప్పించేవాడట. అలా అదేంది నీ డబ్బులు ఇచ్చి అలా చెప్తున్నావంటే ఎస్ఆర్ శంకర్ ఆన్సర్ ఏంటి తెలుసా? పేదవాళ్ళకు పేదరికమే ఒక భారం, మళ్ళీ గ్రాటిట్యూడ్ కూడా భారం ఉండద్దు. ఇప్పుడు ప్రభుత్వం డబ్బు ఇచ్చింది అంటే అది నా హక్కు అనుకుంటాడు పౌరుడు. ప్రభుత్వం ఇచ్చింది నా ప్రజల కొరకే కదా ప్రభుత్వం ఉన్నది. కానీ ఎస్ఆర్ శంకరన్ ఇచ్చాడంటే ఎస్ఆర్ శంకరన్ నాకు డబ్బు ఇచ్చాడని జీవితకాలం గ్రాటిట్యూడ్తో బతుకుతాడు, కృతజ్ఞతాభావంతో బతుకుతాడు. పేదరికమే భారము, మళ్ళీ ఇదెందుకు భారం కావాలి అన్నట్టు. అలాంటి ఒక మహనీయులు ఐఏఎస్లో ఉన్నారు, లేరని కాదు, అసలు చాలా గొప్ప వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అది మన నిజంగా అది మనకు ఆ రకంగా చరిత్ర సృష్టించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల మీరు ఫీల్డ్ మీద ఉంటే యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా. ఆ ఫీల్డ్ మీద నువ్వు పనిచేయాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కేరళకు చెందిన మన తెలుగు బిడ్డ కృష్ణ తేజాను ప్రత్యేకంగా ఎంపిక తీసుకొచ్చి ఆయన సెక్రటరీగా పెట్టుకున్నాడు. కేరళ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్టుకున్నాడు? అక్కడ కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హిస్టారికల్గా 2 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేయడంలో అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ థామస్ ఐజాక్తో కలిసి ఒక కీలక పాత్ర పోషించాడని పేరు వచ్చింది. నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. అందువల్ల ఆయన పట్టుకొచ్చుకున్నాడు. సో మీరు అందువల్ల ఇది ఐఏఎస్ వ్యవస్థ పైన కాదు విమర్శ, దిస్ ఇస్ ఇన్ విమర్శ ఆన్ ఐఏఎస్లు వ్యక్తిగతంగా కాదు, వ్యవస్థ పైన విమర్శ. అసలు ఎవరికి వింటారే? ప్రజాప్రతినిధులు కూడా వినరు, ప్రజాప్రతినిధులు కూడా వినరు. మీకు పేర్లతో సహా చెప్పగలుగుతాను. మనం ఇప్పుడు నేను ఎక్స్-ఎమ్మెల్సీ సందీప్ సుల్తానియా అని ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో పనిచేశాడు, ఫైనాన్స్లో ఉన్నాడు. ఒక ఎక్స్-ఎమ్మెల్సీగా నేను ఫోన్ మాట్లాడితే నా అనుభవం చెప్తున్నా, పేరుతో సహా చెప్తున్నా. నేను ఒకటండి ఇంకో ఇలా మీరు జీవో అలా లేదండి ఇలా ఉంది అన్నా. అండ్ ఆయన ఆన్సర్ ఏంటి తెలుసా? నేను ఐ విల్ వెరిఫై ఇట్ సార్ అనలే, నువ్వే ఆప్ దీదీ ఏ దీవో ఆప్ ఇష్యూ కరే మేరే को बोलते. ఇది ఆయన ఆన్సర్. ఎవరితోని? ఒక ప్రజాప్రతినిధిగా 8 ఏళ్ళు పనిచేసిన వ్యక్తితోని, సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి ఒక వ్యక్తితోని, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్గా ఉన్న టైంలో నా అనుభవం చెప్తున్నాను. ఇప్పుడు ఫైనాన్స్లో ఉన్నట్టున్నాడు. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్, పేరుతో సహా చెప్తున్నా. సందీప్ సుల్తానియా అరే ఏంది నువ్వు అంటే ఐఏఎస్ అయితే నేను కూడా ఐఏఎస్లో క్లాసులు చెప్పినండి. అదే ఐఏఎస్లో రామకృష్ణారావు గారు ఉన్నారు ఫైనాన్స్లో, చాలా ఎక్స్పీరియన్స్డ్ హైలీ నాలెడ్జబుల్ ఆఫీసర్. నేను ఒకసారి ఏదో అంశం పైన ఫోన్ చేస్తే చెప్పండి సార్, రియలీ హ్యాపీ టు టాక్ టు యూ సార్, మీతో కూర్చోవాలి సార్, వచ్చి మాట్లాడదాం సార్ ఒకసారి, వీ హ్యావ్ టు డిస్కస్ సార్ అన్నాడు. శేషాద్రి గారు ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ, వండర్ఫుల్ ఆఫీసర్. అంతకుముందు కేసీఆర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారు ఉన్నారు, వండర్ఫుల్ ఆఫీసర్. నేను ఇప్పుడు కేసీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిన రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ తేడా లేదు చూడండి. వెరీ వండర్ఫుల్ ఆఫీసర్స్. ఎంత రెస్పెక్టబుల్గా మాట్లాడతారంటే నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ, వేరే వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు. ఇప్పుడు శేషాద్రి రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా చూశాను.
సో ఒక సమస్యను తీసుకెళ్తే కమిట్మెంట్తో చేసేవాళ్ళు. అందుకని రేవంత్ రెడ్డి అతను తీసుకొని పెట్టుకున్నారు. మీరు నరసింహరావు ప్రత్యేకంగా కేసీఆర్ తీసుకొని కోల్ ఇండియాలో పట్టుకొని వచ్చాడు. అందువల్ల ఇలాంటి నేను అనేకసార్లు నరసింహరావు గారికి ఫోన్ చేసేవాడిని, చేసి నా అభిప్రాయాలు చెప్పేవాడిని, థ్యాంక్స్ సార్ అని చెప్పేవాడు. కానీ హూ ఆర్ యూ టు టెల్ మీ అనలే. అదే సమయంలో సందీప్ సుల్తాన్ రావడంలో కూడా చూశాను. ఆపిది ఏదో ఇష్యూ మీరు ఒక్క బోల్తే జీవో, అరే నీకు ప్రజాప్రతినిధి అంటే రెస్పెక్ట్ లేదు, ప్రజలంటే రెస్పెక్ట్ లేదు, సమాజంలో ఒక గుర్తింపు ఉండి కొత్త విషయాలు తెలిసిన వాళ్ళంటే రెస్పెక్ట్ లేదు. ఇది ఐఏఎస్ ఆఫీసర్లకు కొంతమందికి ఉండే లక్షణాలు ఇవి. మేము ఐఏఎస్ మమ్మల్ని మించిన లేరనుకుంటారు. నేను ఒకసారి జాయింట్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ పైన ఒక రివ్యూ అవుతుంది. జాయింట్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఒక అతను ఉండే, పేరు చెప్పడం బాగుండదు, మీ ఎమ్మెల్సీలకు ఏం తెలుసు చదువు రాదన్నట్టు మాట్లాడాడు రాజకీయ నాయకులకు. ఆయన తెలియదు నేను రాజకీయ నాయకుడు అనుకున్నాడు. రాజకీయ నాయకులు కూడా చదువు రాదన్నట్టు తప్పు. రాజకీయ నాయకులు చాలామంది మేధావులు ఉన్నారు. నేనుండి అప్పుడు చంద్రబాబు అన్న ఉండే హైదరాబాద్ కలెక్టర్గా, ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టున్నాడు. నేను ఆయన చంద్రబాబు ముందట ఉన్నా, టెల్ యువర్ మ్యాన్ హూమ్ అమాయ్ చంద్రబాబు అన్న. ఇట్లే అన్నా చంద్రబాబు గారు, టెల్ యువర్ మ్యాన్ హూమ్ అమాయ్ అన్న. నీ ఐఏఎస్లో క్లాసులు చెప్పినా నువ్వేం మాట్లాడుతున్నావు అన్న. ఐ థాట్ ఐ వాజ్ విజిటింగ్ ప్రొఫెసర్ ఎట్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మరి నాకేం తెలియకపోతేనే మీ ముసర్లో మీ ఐఏఎస్ వాళ్ళ క్లాసులు చెప్పని పిలిచిండ్రా అన్న. మీ ఐపీఎస్లో 15 ఏళ్ళు క్లాసులు చెప్పిన. మహేష్ బాబు వస్తున్నాడు ఇప్పుడు, ఈ వాజ్ మై ట్రైనీ, సీనియర్ ఆఫీసర్ ట్రైనీగా ఉండే, ఇప్పుడు కమిషనర్గా ఉన్నాడు కదా, చాలా పెద్ద అతను కదా, డీజీగా ఉన్నాడు, ర్యాంక్లో ఉన్నాడు, పేర్లతో సహా చెప్తున్నా నేను. మరి ఇప్పుడు ఆ స్థాయిలో ఇప్పుడు నాలాంటి వారికి ఒక ఐఏఎస్ అధికారితో అనుభవం ఏంటంటే ఈ రకంగా మాట్లాడాడు, పేరుతో సహా చెప్తున్నా. మరి రేవంత్ రెడ్డి అంటే ఆయన అన్నది అదే, ఆయనకు అలాంటి అనుభవాలు ఎన్ని ఉన్నాయో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా, నాకున్న అనుభవాలు అనుకుంటుంటాయి, అందుకే చెప్తున్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న జీవితం అంతా మొదటిసారి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకేమో సలాంలు కొడతారు, మంత్రులకు సల్యూట్లు కొడతారు, ముఖ్యమంత్రులకు సల్యూట్లు కొడతారు, కానీ ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్ష వాళ్ళకేమో లేకుంటే వేరే వాళ్ళకో కేర్ కూడా చేయరు కొంతమంది. సో వాట్ ఈస్ దిస్? ఇప్పుడు నాకంటే కనీసం తెలుగు వాళ్ళు అయితే అందరూ గౌరవిస్తారు. సో ఎందుకంటే తెలుగు వాళ్ళకి నేను తెలుసు కనుక. ఈ నాన్ తెలుగు ఆఫీసర్లు ఉన్న మాట్లాడలేము మనం, మామూలు అరగంట ఉండదు, అలా మనకు తెలియదు కనుక. అందరికన్నా అంటలేను, చాలా వండర్ డేట్ పేరు మంచి ఆఫీసర్ల పేర్లతో సహా కూడా చెప్పాను కదా. సో అందువల్ల మనకు ఫండమెంటల్గా రఘునందన్ రావు గారు ఉన్నారు, పంచాయతీరాజ్ సెక్రటరీ, ఇప్పుడు ఇప్పటికి కూడా అగ్రికల్చర్ సెక్రటరీగా ఉన్నారు, వండర్ఫుల్ ఆఫీసర్. అసలు ఫైల్లో కథల్ని అసలు మీరు అడగండి, ఆయన పంచాయతీరాజ్ కమిషనర్గా ఉన్నప్పుడు ఫైలు ఎవరు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, ఆ ఫైల్ వచ్చిందంటే క్లియర్ చేసేవారు. వన్ ఆఫ్ ద వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్ రఘునందన్ రావు గారు. సో అందువల్ల ఇలాంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్తో చెప్పాను ఇవన్నీ. నేను కొంతమంది మర్చిపోవచ్చు, నేను వండర్ఫుల్ ఆఫీసర్లు కూడా చూసి ఉంటాను, మర్చిపోయి ఉంటాను, సందర్భం వచ్చింది కనుక. సో అందువల్ల ఐఏఎస్ అందరినీ ఆయన విమర్శించలేదు. డెఫినెట్గా ఐఏఎస్లో ఈ బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్ ఉంది, ప్రజలతో సంబంధాలు లేని మైండ్ సెట్ ఉంది. కేవలం ఒక ఆఫీస్లో కూర్చొని ఫైల్లో మునిగి తేలి ఆ ఫైల్ ఈ ఫైల్ సంతకాలు పెట్టడం తప్ప వేరే పని చేయని వాళ్ళు ఉన్నారు. అసలు చదవడం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యడానికి చదివితే తమ జీవితకాలంలో చదవని వాళ్ళు ఉన్నారు. నాకు అనుభవంతో చెప్పగలను, పేర్లతో సహా చెప్పగలుగుతాను. వాళ్ళ శాఖలో ఉన్న విషయాలు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, అరగెన్స్తో పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో మీకు అదే సమయంలో టాప్ బ్రహ్మాండమైన ఐఏఎస్ ఆఫీసర్లు మీకు దువ్వూరు సుబ్బారావు లాంటి, బీపీఆర్ విఠల్ లాంటి, ఎస్ఆర్ శంకరన్ లాంటి, యుగంధర్ లాంటి వాళ్ళు, కేఆర్ వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు చాలా నాలెడ్జబుల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఇటువైపు ఉన్నారు, అటువైపు ఉన్నారు. అందువల్ల ఒక జబ్బును ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఆయన అనుభవంతో చెప్పాడు. నిజమే, ఐఏఎస్ షుడ్ బి